ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం ఆనుశాసనిక పర్వం చతుర్థాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణ ధారావాహిక 347వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీది కుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా, నేటి వరకు మనం ఈ భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి ధర్మ సూక్ష్మాలన్నీ చెప్తా ఉన్నారు. శివుడు స్వయంగా సనత్కుమారుని వద్దకు వచ్చాడయ్యా, వారి సంవాదం వినవయ్యా అంటూ యోగం యొక్క తత్వ సారాన్ని మొత్తం మనం చెప్పుకుంటూ ఉన్నాం. అవి సనత్కుమారుడు చెప్తా ఉన్నాడు శివుడికి. అంటే సాక్షాత్తు పరమశివుడు అభిజాత్యములు మానవ జన్మకు కూడవు అని అంటానికి ఇంతకంటే నిదర్శనం ఏం చెప్పుకోవాలి? మనం ఒకసారి ఆలోచించాలి. మనోబుద్ధి చిత్త అహంకారాలు ఇవన్నిటి కూడా మనకు భ్రమలకు లోనవుతూ ఉంటాం. మనం మొత్తం మాయ 24 తత్వాలు అవేంటో వివరంగా చెప్పుకున్నాం సాంఖ్యంలో. వీటినే పురుషుడు కట్టెలో అగ్నివలే ఉంటాడు. ఈ మాయ ఎలా ఉంటుంది? కట్టెలో అగ్ని. అందుకనే 2 కట్టెలు గట్టిగా రుద్దితే అగ్ని పుడుతుంది, లేకపోతే పుట్టదు కదా, ఉంటేనే పుడుతుంది. నేను అనే జ్ఞానం పొందటం అది ఉత్తమ దర్శనం. అది ఏమవుతుంది? అద్వైతము. శ్రీ శంకరుల ప్రతిపాదితం ఇది. అంటే 1 పురుషుడు, 2 పరమాత్మ. మనలో స్వయం ఉన్నాడు కదా. ఈశ్వరుడు విశ్వానుప్రవేశం చేసినప్పుడు ప్రతి ప్రాణిలో ఉన్నాడు. అలాంటప్పుడు మనలో ఉన్నటువంటి స్వామిని దర్శించగలగటమే కదా ఆత్మ పరమాత్మ సంయోగం. ఎన్నోసార్లు చెప్పుకున్నాం వివరంగా. ఏకమైతే అద్వైతం, విడిపోతే ద్వైతం కదా. ఇక నేటి విషయాన్ని ప్రవేశానికి ముందుగా స్వామిని నుతిస్తూ, ఓంకార తత్వ పూర్ణమి బ్రహ్మజ్ఞానము ద్వంద్వాతీతము నిర్వికార నిస్సంగ అప్రమేయ అవిజ్ఞేయ నాదబిందు కళాతీతము సకల శాస్త్ర నిగమాగమ సారమై అచంచలాద్విరహిత మంత్రంబు అచంచల ఆద్విరహిత మంత్రంబు సుకర్మ కౌశలముల నితాంతాపార సాధనయే అచ్యుతుని చేర్చు. ఎలా స్వామిని చేరాలి? ఆ మంత్రరాజం ఓంకారం ఏంటి? నాదబిందు కళాతీతం కదా. అంత రసన్మయంగా మానవ జీవన విధానం గుబాళించాలి కదా. అంటే దురభిమానములు, ఇది స్వీయ రచన స్వామి, దురభిమానములు, రాగద్వేషాలు ఇవన్నీ వర్జించాలి. ఈ వర్జించినటువంటి వారు ఈ తత్వాన్ని ఎరగలేరు. ఇది నేను చెప్పే మాట కాదు. మహా సదవకాశాన్ని స్వామి మనందరికీ ప్రసాదించారు. మీరు, మీతో పాటు నేను. చాలామంది అసలు వినటం లేదు, ఆపై ఏదన్నా అభ్యర్థన పెడితే చూడటం లేదు. వాటంతా అవే మాసిపోతాయేమో మనకు తెలియదు. మరి అహంకారమో అభిజాత్యమో ఏమనాలో భాషకి అందనటువంటి నాకు సంస్కారం అడ్డం పడుతుంది ఏమని అంటానికి. గొప్ప ఎందుకంటే ఒక హిందువుగా కొంత నేను నిర్ద్వంద్వంగానే మాట్లాడుతున్నాను, నన్ను మన్నించాలి. ఇది ద్వేషం కాదు, అభిజాత్యం కాదు, అహంకారం కాదు, మన్నన మరియు వేడుకోలు. ఎందుకు అందరం తరించాలనేటువంటి ఓ ఆశ. ఈ దురభిమానాలు రాగద్వేషాలు వర్జించాలి. ఈ వర్జించినటువంటి వాడిని, అంటే ఇవి వదలనటువంటి వాళ్ళని తత్వాన్ని ఎరుగలేరు. చెప్పడం మహా తేలిక స్వామి. దురభిమానం, అహంకారం, రాగం, ద్వేషం, అభిజాత్యం, అరిషడ్వర్గం, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, వాటి యొక్క లీలలు, గుణత్రయం, ఇవన్నీ పూర్ణంగా భాషిస్తూ ఉన్నటువంటి మనిషి భారతం వినగలడా? ఆలోచించాలి సీతారాం. ఇదే సాధ్యపడకపోతే ఉత్తమ గతులు ఎలా సాధ్యం?
అందుకనే చెప్తా ఉంటారు. ఏమంటున్నాడు ఈయన? పురుషత్వమే అమృతతత్వం. పురుషత్వం అంటే మగ ఆడని కాదు, ఇక్కడ పరిపూర్ణ పరిశ్రమ. అదే బ్రహ్మమని వేదవాక్కు. సత్యం పండిన స్వరూపమే అమృతతత్వం. సత్యనిష్ట, మనోవాక్కాయ కర్మలతో సత్యనిష్ట. ఎక్కడైతే సత్యనిష్ట ఉంటుందో అక్కడ 24 గంటల వ్యవధి ఆయన సరిగ్గా చూసే మనకిచ్చాడు. కేవలం ఏమీ లేదు అంటే సత్యనిష్ట లోపించింది. అందుకనే వినం మనం. అదే బ్రహ్మమయం. ఆ సత్యనిష్ట పండితే ఆ స్వరూపమే అమృతతత్వము. ఎందుకు? మనల్ని మనం ఉద్ధరించుకోవలసిన కర్మ సుకౌశలాన్ని మన చేతిలో ఉన్నదాన్ని మనం వినియోగించుకుంటాం. దాని ద్వారా ఉత్తమ గతులు సముపార్జించుకుంటాం. అది అమృతతత్వం. సృష్టి అనగా బ్రహ్మ నుండి ప్రకృతి, అంతే కదా. బ్రహ్మ నుండి సృష్టికర్త బ్రహ్మ అని చెప్పుకుంటా ఉన్నాం. పంచభూతాలు ఎలా ఆవిర్భవించాయి? బ్రహ్మ నుండి ప్రకృతి, దాని నుండి అహంకారం, బుద్ధి, మనస్సు, పంచభూతాలు, పంచగుణాలు, పంచ ఇంద్రియములు ఈ వరుసగా ఏర్పడటాయి. దీనిని అనులోమము అని అంటారు, పైనుంచి కిందకి. ఆపై ఈ ఇంద్రియాలు గుణాలతో, ఈ గుణాలు భూతాలతో, ఆ భూతాలు మనస్సుతో, అవి బుద్ధితో, ఆ బుద్ధి అహంకారంతో, అది ప్రకృతితో, అది బ్రహ్మంతో లీనమవటం లయ ప్రక్రియ. ముక్తి అంటే విడవడటం. తేలికగా అక్షరం ముక్క చదవటం రానివాడికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే కర్మ సుకౌశలము, ఈ పెద్ద పెద్ద పదాలు లేకుండా ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ప్రతి మనిషిలో ఉంటా అనుభవిస్తున్నాడు. నాకెందుకయ్యా, ఏది ప్రాప్తమో అదే ప్రాప్తం, నేను నా చేతనంత వరకు, ఓపినంత వరకు అబద్ధం ఆడుకుంటా సత్యనిష్టతో ధర్మబద్ధంగా నేను ముందుకెళ్తాను. ఈ ఒక్కటి పట్టుకుంటే అన్నిటి నుంచి విడిపడతాడు. అబద్ధం చెప్పడు, అసత్యంతో పని లేదు, సత్యంతోనే పని ఉంది. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్లుగా వ్యవహరిస్తాడు. ఇంకక్కడ పతనం అయ్యేది ఎక్కడ? కాబట్టి దీని విలోమం, ఇది ఏకత్వం. దీన్ని నిలుపుకుంటే ముక్తి. అంటే ప్రకృతితో బ్రహ్మం ప్రకృతి బ్రహ్మంలో లీనమవటం, ఇది లయ ప్రక్రియ ముక్తి. ఏకత్వం నిలుపుకుంటే ముక్తి. జీవ బ్రహ్మైక్య సాధన ముక్తి. ఇంద్రియములు గెలువను వారు ఇప్పుడే చెప్పుకున్నాం. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు, వీటిలో కొట్టుమిట్టులాడితే పునరపి జననం పునరపి మరణం. వీటిని గెలిస్తే దీనిని సాధించగలరు, లేకపోతే సాధించలేరు. శంకరునికి సనత్కుమారుడు వివరిస్తూ ఉన్నాడు. ఇద్దరు ఘనాపాటులు, ఒకడు సనత్కుమారుడు బ్రహ్మమానసపుత్రుడు, రెండోవాడు శంకరుడు ఆదిశంకరుల వారు, ఈశ్వరుడు. బ్రహ్మతత్వం ఓంకారంతో మాత్రమే చెప్పదగినది. అకార ఉకార మకారములు, సత్వరజ తమో గుణములు, త్రిమూర్తిమయం. ఇది నిష్టింకము అంటే ద్వంద్వములు లేనిది. నచ్చటం నచ్చకపోవటం, కోరుకోవటం కోరుకోపోవటం, కావాలంటాం వద్దంటాం, ఇదంతా ద్వంద్వములే. ప్రేమ, కోపం, విసుగు, ఆరాటం, అంతలో కోపం అంతలో చికాకు. కాబట్టి ఇది అప్రమేయం, సాటి లేనటువంటిది బ్రహ్మం. పోల్చరానిది, ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు. ప్రమాణాలు లేనిది, దీనితో సరిపోల్చడానికి ఏవీ లేవు. అవిజ్ఞేయం అంటే ప్రమాణముల ద్వారా తెలియరానిది, అనుభవానికి మాత్రమే. అచలం, చలించినటువంటిది. ఆది విరహితం, ఆది మధ్యాంతరహితము. తుది లేదు, మొదలు లేదు, మధ్య లేదు, చివర లేదు. నితాంతం, అంతము లేనటువంటిది. శాశ్వతమైనది, అధికమైనది, విమలం, దోషము లేనటువంటిది. అవ్యయం, వ్యయం కానటువంటిది, తరుగు లేనటువంటిది. అనక్షయ విషయం అంటే క్షయం కానటువంటిది. ఏంటది? ఇంద్రియాలకు అతీతమైనది. ఇంద్రియములతో కూడుకున్నది ఏదైనా సరే క్షయమే, నాశనమే.
ఇంద్రియాలకు అతీతమైనటువంటిది, అచ్యుతం, చ్యుతి లేనటువంటిది. అందుకనే ఆయన అచ్యుతుడు, నాశ రహితుడు. ఇది ఏ సదసజ్ఞానం, ఇది జీవ పరమాత్మ్యం. ఆలోచించాలి సీతారాం, మీకేం తోస్తుంది? మొత్తం భారత సారాంశం ఇన్ని రోజులు విన్నా వినకపోయినా బ్లూటిక్కులు ఇచ్చి మాయ చేసిన, కనీసం ఇది వినమని చెప్పండి. విన్నవాళ్ళు ఫోన్ చేసి వ్యక్తిగతంగా చెప్పండి. ఎందుకు ఉద్ధరింపబడతారు, అపుణ్యం దక్కుతుంది. నా గురించి కాదు, ఎవరు మాట్లాడుతున్నారు ఇవన్నీ? సనత్ కుమారుడు ఎవరికి చెప్తున్నాడు? శంకరుడికి చెప్తా ఉన్నాడు, ఈశ్వరుడికి. నారాయణుడు పరమాత్మ స్వరూపం అంటే సగుణ బ్రహ్మ, నామరూపాలు పొందినటువంటి తత్వం నారాయణుడు. పరతత్వం, అనుభవైక వైద్యం, దర్శింప రానిది. ఇది ఎలాగనే ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. శివ జీవబ్రహ్మల ఏకత్వమే యోగమయ్యా. ఆత్మ పరమాత్మల సంయోగం అని చెప్పుకుంటాం మామూలు భాషలో, అదే జీవ బ్రహ్మల ఏకత్వమే. మనలో ఆయన ఉన్నాడు కదా శివుడు, ఆత్మ పరమాత్మల సంయోగం కదా. ఈ జీవుడు బ్రహ్మంలో ఏకమవ్వాలి కదా. ఏం పుణ్యానికి ఏకమవుతాడా? మాటలు చెప్తే ఏకమవుతాడా? ఎంత నిష్టగా జీవించాలి. అది అభ్యాసముచే బలపడుతుంది. చూడండి, నా మాట కాదు ఇది, వ్యాసులు చెప్తా ఉన్నారు. అభ్యాసము కూసు విద్య. ఒక్క రోజుతో వచ్చేది కాదండి, ఒక నిమిషం ముక్కు మూసుకుంటే వచ్చేది కాదు. నిరంతర తపన, అదే తపస్సు అని సనత్ కుమారుడు పరమేశ్వరుడికి చెప్తా ఉన్నాడు. అంటే దేహ అంతర్గత దేవాల దైవముల వివరణ నీకు చెప్తాను వినవయ్యా. మనం అన్నాం కదా ఆత్మ పరమాత్మల సంయోగం అని. అసలు ఎలా ఉంటుంది ఆయన? అసలు మన దేహంలో ఉన్నటువంటిది ఏంటి? దేహాంతర్గత దైవాల వివరణ. ఎక్కడెక్కడ ఎవరున్నారు ఈ దేహంలో, వాటి వివరణ ఏంటి అసలు? జిహ్వసోముడు వాణి సిఖి ప్రాణమున గాడ్పు దానంబునందు శతహ్రదాలి వ్యానాస్తనాంతరవర్తులై పర్జన్య గగనముల్ బలమునన్ కౌశికుండు మతినపానమున సమానంబునందున్ ఈశానము మిత్రాప్సర సమితులు అక్షులందు సూర్యుడు మేన నంఘ్రములం చెవి భూమి ధరణీధరుండు దిక్తతి యుపస్థమున ప్రజాపతి బుద్ధియందు అనఘ బ్రహ్మయుండు ఇంతకున్ బుద్ధ్యమానుండనంగా వెలుగునాత్మ యుధిష్ఠాత వెను ప్రబుద్ధుండన అబుద్ధుండు నప్పున తండు మరియు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు? జిహ్వన్ సోముడు వాణిసికి ప్రాణమున గాడ్పు దానమ్మునందు శతహ్రదాలై వ్యానాస్తనాంతరవర్తులై పర్జన్య గగనముల్ బలంబున గౌశికుండు మతిన పానమున సమానంబునన్ అంబునన్ అందును ఈశానమిత్ర అప్సరా సమితులు అక్షులందు సూర్యుడు మేనన్ అంఘ్రములం జవి భూమి ధరణీధరుండు దిక్తతియుపస్తంభున ప్రజాపతి బుద్ధియందనఘ బ్రహ్మయుండు ఎంతకొన్ బుద్ధ్యమాన్యుండనంగా వెలుంగునాత్మ అధిష్టాత విను ప్రబుద్ధుండన అబుద్ధుండు నా నొప్పున తండు మరియు. నాలుక యందు చంద్రుడండి, జిహ్వన్ సోముడు. నాలుకలో చంద్రుడు ఉంటాడు మనకు. వాక్కున అగ్ని. చూడండి, సూర్యచంద్రులు ఉన్నారు. అందుకనే మాట పరుషంగానే ఉంటుంది, సౌమ్యంగానే ఉంటుంది, అలరిస్తుంది, ఏడిపిస్తుంది. ప్రాణంబులో వాయువు. ముక్కు దగ్గర ఏలు పడితే తెలుస్తుంది బ్రతికున్నాడా చచ్చాడా. ఉదాహరణ వాయువులో మెరుపులు. వ్యానంతో వర్షదేవత, రొమ్మున ఆకాశం, బలంలో ఇంద్రుడు, బుద్ధిలో ఈశానుడు, అపానంలో ద్వాదశ ఆదిత్యులు, సమానంలో అప్సరసలు, నేత్రాల్లో సూర్యుడు, దేహంలో భూమి, పాదాలలో విష్ణువు, చెవిలో దిక్కుల సముదాయం,
జ్ఞానేంద్రియముల ప్రజాపతి, బుద్ధి యందు బ్రహ్మ, వీటన్నింటికీ అధిష్టాత ఆత్మ అతడు. ప్రబుద్ధుడు అబుద్ధుడు అన్ని 2 విధాలుగా ఉంటాడు ఆ బ్రహ్మ. అంతర్ముఖుడైనటువంటి యోగి శిరస్సులోనికి ప్రవేశించి ప్రాణాలను శిరస్సులో నిలుపుకుంటూ ఉంటాడు. కాబట్టి యోగులకు మాత్రమే సాధ్యమైనటువంటి విధి ఈ ప్రక్రియ అంతా కూడా. ప్రబుద్ధుడు అబుద్ధుడు అన్నీ తానే అని గ్రహించగలగాలి మానవుడు. ఈ విధానంలో అష్టసిద్ధులు ప్రాప్తి. అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన్హ జానకి మాత. అష్టసిద్ధులేంటో నేను లోగడ వివరించాను. అనగా అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం ఏసత్వం వసిత్వం, దాన్నే కామావసాయిత. వీటిని యొక్క మహిమలను స్వార్థానికి వాడరాదు సుమా, ఇది యోగ మార్గం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతసర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆదరించ ప్రార్థన వినమని చెప్పమనవి. ఈ ఒక్కరోజు కార్యక్రమం దయతో అందరూ వినండి గట్టిగా, తప్పని పరిస్థితిగా వేడుకోలు. రామా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. దయతో మీ కామెంట్ ఛానల్లో ఒకళ్ళు పెట్టండి. స్వామి సీతారాం.